యంత్రాంగం పనిచేస్తూ ఉంది. మీరు చూడండి, వేసిన బందోబస్తులు కానీ వేసిన పోలీస్ అధికారులందరూ కూడా ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, ఆంజనేయుల డైరెక్షన్లోనే ఈ పోస్టింగ్స్ అన్నీ జరిగాయి. ఇవాళ బాధితులు సస్పెండ్ అయిన పోలీస్ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు వాళ్ళు బలైపోయారు. అసలు చేసిందంతా ఈ దుర్మార్గం ఆంజనేయులు, రఘురామరెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ కింద స్థాయి పోలీస్ అధికారులంతా కూడా నియమించబడ్డారు. ఇవాళ డీజీపీ కూడా ఈ విధంగా డైరెక్షన్ ఇచ్చి మీడియాని కట్టడి చేయాలనే ప్రయత్నం కరెక్ట్ కాదు. మీకు చేతనైతే లా అండ్ ఆర్డర్ కాపాడండి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. ఎవరైతే ఇన్సిడెంట్స్ బాధ్యులయ్యారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టండి. ఎవరైతే దోషులు ఉన్నారో మీ కస్టడీలో ఉన్న మీ ఎమ్మెల్యే తమ్ముడు గన్మెన్స్ను వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయాడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఏం చర్యలు తీసుకున్నారని ఈ డీజీపీని అడుగుతున్నా, సిఎస్ని అడుగుతున్నా, పోలీస్ యంత్రాంగాన్ని అడుగుతున్నా. అవి చర్యలు తీసుకోకుండా మీరు మీడియా మీద చర్యలు తీసుకోండి, మీడియాని కట్టడి చేయండి, మీడియాని కంట్రోల్ చేయమని లేఖలు రాయటం, ఉత్తరాలు రాయటం కూడా సరైనది కాదు. దీన్ని మీరు ఒకసారి పరిశీలించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను, వెనక్కి తీసుకోమని చెప్పి కూడా కోరుతున్నాను. చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉన్నారు అన్ని విషయాల మీద. మీరు ఎన్ని డ్యాన్సులు వేసినా, ఎన్ని డ్రామాలు వేసినా, ఎవరు ఎట్లా పనిచేశారు, ఎవరు అంటగాగారు, ఎవరో మీ బాధ్యతలను మరిచి వెన్నెముక లేకుండా ప్రవర్తించారో అందరి డేటా ఉంది పార్టీ దగ్గర. ఓకే, ఏం జరిగినా కూడా అవన్నీ కూడా తర్వాత తెలియజేస్తాం.